ఇక్కడ అమ్మవారి యొక్క వదనం గురించి చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు వదనం అంటే అమ్మవారి ముఖం అండి. ఇప్పుడు అమ్మవారి యొక్క వదనం ఎలా ఉందంట? అరాలైహి స్వాభావ్యాత్ అలికలభ సశ్రేభిరలకైహి. వదనమంతా చక్కగా ప్రకాశవంతంగా, తేజోవంతంగా, అందంగా, ఆనందంగా ప్రకాశిస్తుందంట. అందులో పిల్ల తుమ్మెదలలాగా ఉన్న కేశములు అంటే హెయిర్, ముంగురులు తిరిగిన కేశములతో అంటే ముంగురులతో చక్కగా ఇలా ముందుకుంటాయి చూడండి, అలా ఉన్నాయంట ఈ కేశములు. ఈ శ్లోకంలో 2 రకాల తుమ్మెదల గురించి చెప్తున్నారు. అంటే పోల్చి చెప్తారండి ప్రతి శ్లోకంలో. అసలు మనం పోల్చలేము అమ్మవారికి ఏది, బట్ ట్రై చేస్తున్నారు శంకరాచార్యుల వారు. ఏదైనా పోలిక ఉంటది. 2 రకాల తుమ్మెదల గురించి చెప్తున్నారు. ఒకటేమో కేశ సంపద, వంకరలు తిరిగిన కేశ సంపద. రెండవది తర్వాత చూద్దామండి. అందులో ఉన్నది మళ్ళీ ముఖవదనంలో, ఆ సౌందర్యవదనంలో దరస్మేరే అంటే చక్కటి చిరునవ్వు ప్రకాశిస్తుందంట. అంటే పలువరస కొంచెం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అన్ని దంతములు కనబడవు. అది చిరునవ్వు అంటే. ఆ చిరునవ్వులో ప్రకాశిస్తున్న వదనం అన్నమాట. ఇది భావించుకోవాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదండి ముందే, అసోసియేషన్, తర్వాత భావన, తర్వాత లొకేషన్. ఇక్కడ లొకేషన్ ఏంటి? వదనం అమ్మది. తర్వాత విజువలైజేషన్. ఈ 4 కలిపి సాగాలి సాధనలు. సాధనే ప్రధానంగా చెప్తున్నారు ఈ శ్లోకాలు. ఎందుకంటే అందరూ కూడా లబ్ధి పొందాలి, అందరూ ఆనందించాలి అనేదే శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. అందులో ఉన్న ఈ చిరునవ్వుతో మెరిసిపోతుందన్నమాట అమ్మ వదనం. ఆ చిరునవ్వు ఎలా ఉందంట? పద్మంలాగా వదనం ఉంటే, ఆ పద్మంలో చూడండి చిన్న చిన్న కేసరములుంటాయి. ఒక దుద్దు అంటారనమాట. ఈ రకంగా పసుపు రంగులో ఉంటాయి. దుద్దు అంటారు. అట్లా ఉన్నదంట అమ్మవారి యొక్క చిరునవ్వు, కేసరములలాగా. దశన రుచి కింజల్క రుచిరే. సౌందర్యవంతంగా ఉన్నది. ఆ వదనములో మళ్ళీ ఇంకొక రకమైన తుమ్మెదలు కదలాడుతున్నాయంట. అవి ఏ తుమ్మెదలు? స్మరదహన చక్షుర్ మధులిహ అంటున్నారు. స్మరదహన అంటే, స్మర అంటే మన్మథుడు, దహన అంటే మన్మథుని కాల్చివేసిన, మన్మథుణ్ణి దహించి వేసిన ఆ పరమశివుని యొక్క తుమ్మెదలాంటి చూపులు, తుమ్మెదల లాంటి చూపులు అన్నమాట. ఆ పోలిక చూడండి అత్యద్భుతంగా. ఆ చూపులు కదలాడుతున్నాయంట అమ్మవారి యొక్క వదనములు. చిరునవ్వుతో, మామూలుగా చూడండి చిరునవ్వుతో ఉన్న పద్మం వంటి ముఖం అన్నమాట. అమ్మవారిది 2 రకముల తుమ్మెదలు నాట్యం చేస్తున్నాయమ్మా అంటున్నారు. అసలు తుమ్మెదలతో పోల్చడానికి వేదాంతపరమైన అర్థం ఏంటంటే, తుమ్మెద అంటే షట్పది అంటారండి. 6 పాదములు ఉంటాయన్నమాట. 5+1 6 అంటే 5 పంచ జ్ఞానేంద్రియాలకు సంకేతం. అంటే మనలో ఉన్న కనులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. వీటి వలన మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. మరి 6వది ఏమిటయ్యా అంటే మనస్సు. అది చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. అర్థమైందా అండి మీకు భావము?